శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో విశేషాలు. ఈ రోజున 15వ భాగం. బ్రహ్మ అనుజ్ఞం చేత అనుజ్ఞ చేత లభించిన దివ్య జ్ఞానం కలవాడైన ఆ మహర్షి ఎవరు? వాల్మీకి మహర్షి. రాముడు రాజ్యపాలన చేసేటప్పుడే రచించాడు ఆయన కథని. నాన్ ఋషి కురుతే కావ్యం అంటారు. రామాయణ కావ్యం ఋషి కాబట్టి ఆయన రచించాడు. ఎన్ని శ్లోకాలు? 24,000 శ్లోకాలు. సర్గలెన్ని? 500 సర్గలు. అలానే కాండలెన్ని? 7 కాండలు. ఇటువంటి రామాయణాన్ని కావ్యంగా రచించాడు వాల్మీకి. 6 కాండలు ప్లస్ ఉత్తరకాండ 7. అంటే ఆ ఉత్తరకాండలో అంతా కూడా అశ్వమేధయాగం చేసిన తర్వాత రాముడు ఎప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి అరణ్యవాసం అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అశ్వమేధయాగం చేసి ఆ తర్వాత అదంతా కూడాను ఉత్తరకాండగా రచించాడు. దీన్నంతా కూడాను కుశలవులు ఇద్దరు కూడాను పాడారు. దానికన్నా ముందు వాళ్ళిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? వాల్మీకి దగ్గరికి. మేము పాడతామని అడిగారట. అప్పటికే వాళ్ళిద్దరు కూడాను సాంగోపాంగంగా వేదాధ్యయనం చేశారు. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. ద్విజులు అంటే ఎవరు? ఉపనయనం అయిన వాళ్ళు. క్షత్రియులు, బ్రాహ్మలు, వైశ్యులు కూడా. చూసారా? వీళ్ళు క్షత్రియపుత్రులు కదా. సాంగోపాంగంగా వేదాలన్నీ వేదాంగాల్ని కూడా అప్పటికి వాళ్ళు చక్కగా చదివి ఉన్నారు. కాబట్టి మహర్షి వాళ్ళని శిష్యులుగా స్వీకరించాడు. ఇక్కడ ఆపుదాం. ఈరోజు విశేషం ఇంతవరకే. రేపు కొనసాగుతాం.